చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం నేతలు దాడికి దిగారు. నత్తుగుంటపల్లిలో డబ్బులు పంచుతున్న అడ్డుకున్న వెంకటేశ్వర రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు వెంకటేశ్వర రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిలో టీడీపీకి చెందిన రమణారెడ్డి, విజయ్ కుమార్, మొగలిరెడ్డితో పాటుగా ఓ పత్రిక విలేకరి ఉన్నట్లుగా బాధితుడు తెలిపాడు. ఇక దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక దళితుణ్ణి కులం పేరుతో దూషించడమే కాకుండా అతడిపై కూడా దాడి చేశారు. బాధితుడిని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. కొంతమంది గుర్రప్ప, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గుర్రప్ప, కొంతమంది అతని మద్దతుదారులు వచ్చి నూతుగుంటపల్లి గ్రామంలో డబ్బులు పంపిణీ చేసేదానికి సిద్ధమైనారని ఆడేదో అడ్డుకొని గొడవలు జరిగింది. ఆ గొడవల్లో తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి ఎక్కువ గాయాలయ్యి ముఖం పైన ఈ ముక్కులో రక్తం వచ్చి యజనాల పైన ఏదో రాయితో గుర్రప్ప వేసినాడని ఆడ పడిపోయినాడు. ఆడికొచ్చి ఇక్కడ ఏం జరిగింది, గొడవ ఎందుకు కొట్టినారు ఏమని అడిగితే గుర్రప్ప కొట్టినారన్నారు. పక్కన గుర్రప్పను కూడా అందరూ గ్రామస్తులంతా పట్టుకొని ఉన్నారు పోలీసులకు అప్పగించేదానికి. మరోవైపు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. శ్రీరామ్ నగర్ కాలనీలో ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 4 టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసు వాహనాన్ని మార్గమధ్యంలో అడ్డుకొని పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసు వాహనంలో ఉన్న తమ కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద కూడా టీడీపీ నేతలు దాడి చేశారు. ఇక ఈ 2 సంఘటనలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ టీడీపీ నేతల దౌర్జన్యాల్ని ఏ విధంగా చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు? పోలీసులు ఏం చెప్తున్నారు? నరేష్, మనం చూస్తున్నాం ఎన్నికల ప్రచార దశ చివరి దశకి చేరుకున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల రౌడీజానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు సరఫరా చేస్తున్నారు. దీనిపై స్థానికులు తిరగబడుతుంటే తట్టుకోలేనటువంటి టీడీపీ నేతలు దాడులకు బరి తెగిస్తున్నారు. నిన్న చూసాం మనం, అర్ధరాత్రి వరకు ఈ గొడవ కొనసాగింది. రామచంద్రాపురం మండలంలోని అనుపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై దాడి చేశారు. ముఖ్యంగా వెంకటరెడ్డి అలాగే నాగమణిలపై తీవ్రంగా దాడి చేయడంతో వాళ్ళిద్దరూ ఆసుపత్రికి పాల్గొనడం జరిగింది. అంటే ఇందులో ఒక దళితున్నాడు, అతను నోరు నెత్తి మొత్తుకుంటున్నా కానీ పట్టించుకునే తెలుగుదేశం పార్టీ నేతలు విపరీతంగా దాడి చేయడం చేశారు. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక విలేకరి సైతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక పత్రికా విలేకరి టీడీపీ నేతలకు వంతుగా ఈ విధంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలకు గురైనది. అనంతరం గాయపడ్డ ఇద్దరిని రుయాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఏదేమైనా చంద్రగిరిలో రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు శృతిమించుతున్నాయని కూడా చెప్పవచ్చు. మరోవైపు ఇదే సందర్భంలో శ్రీకాళహస్తిలో సైతం ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం శ్రీరామ్ నగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడం. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు డబ్బులు పంపిణీ చేస్తున్న 4 అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పిఎస్ కు తరలిస్తూ ఉండగా సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడమే కాకుండా పోలీసులతో గొడవ చేసి ఘర్షణకు దిగి వాహనంలో ఉన్నటువంటి 4 బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ దృశ్యాలను కవర్ చేస్తున్నటువంటి ప్రతినిధులపై, మీడియా ప్రతినిధులపై కూడా తెలుగుదేశం విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. చంపుతామంటూ బెదిరించడం జరిగింది. ఇలా చూస్తుంటే మరి కొద్ది సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రచారానికి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా బరి తెగిస్తున్నారు. తమకు అడ్డు వస్తే ఏమైనా చేస్తామనే బరి తెగిస్తున్నారు.
చెప్పండి నరేష్. మధు, ఈ రెండు సంఘటనలు చూస్తుంటే మనం ముందు నుంచి అనుకున్నట్టే వీళ్ళు ఉధృతం చేస్తున్నారు, డబ్బుల పంపిణీ కావచ్చు, ఇతర దాడులకు కావచ్చు. మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదుపరి ఏమైనా ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలిపై మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎప్పటికెప్పుడు ఎన్నికల అధికారులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, పోలీసుల అధికారులు సైతం ఫిర్యాదు చేస్తున్నారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కొన్ని సంఘటనలపై ఎన్నికల అధికారులు స్పందిస్తున్నప్పటికీ స్థానిక పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనడానికి చంద్రగిరిలో వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్సే మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. వరుసగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులు చేయడము, రక్తం కళ్ళ చూడడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికెప్పుడు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు, పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మాత్రం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏ రోజు ఇన్సిడెంట్ ఆ రోజు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని వాళ్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారానికి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ స్థాయిలో బరి తెగించడం చాలా దారుణం, దుర్మార్గం అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, ప్రజాస్వామ్యవాదులు అలాగే మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది శ్రీకాళహస్తిలో. మరి మీడియా ప్రతినిధులు ఏమంటున్నారు? మీడియా ప్రతినిధులు శ్రీవత్సారు ఏదైతే ఉన్నాయో శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలో నలుగురు తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళను పోలీసు వాహనంలో తీసుకెళ్తుండే మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకొని పోలీసులతో గొడవ దిగి ఆ నలుగురిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ దృశ్యాలను కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై దాడి జరిగారు. ముఖ్యంగా దాడికి గురైనటువంటి వాళ్ళలో సాక్షి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో హేమచంద్ర రెడ్డి అలాగే శ్రీనివాస్, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాడిలో గాయపడ జరిగింది. వీళ్ళిద్దరు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ అర్ధరాత్రి వరకు ఈ గొడవ కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతల వైఖరిని. ఎందుకంటే దాడులకు మీడియా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి కవర్ చేయడం మీడియా ప్రతినిధులకు ఉన్నటువంటి హక్కు, అలాగే వాళ్ళ డ్యూటీ అది. ఆ డ్యూటీని కూడా అడ్డుకోవడము, తమ దృశ్యాలని మా తప్పుల్నే ఎత్తి చూపడానికి మీరు వీడియో కవర్ చేస్తారా అంటూ దాడికి దిగి విచక్షణారహితంగా దాడి చేయడం పట్ల మీడియా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. దీని పట్ల ఎన్నికల అధికారులు సైతం ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో చివరికి మీడియా ప్రతినిధులను సైతం వదలకుండా దాడి చేశారంటే ఆ నేతల తీరును ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులే కూడా సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే పోలీసుల సమక్షంలోనే మీడియా ప్రతినిధులపై దాడి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్లు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఆపలేదు, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిపై ఎన్నికల అధికారులకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ మరి కాసేపట్లో అందరూ కూర్చొని చర్చించుకునేసి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం. ఏది ఏమైనప్పటికీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఒక చంద్రగిరి, శ్రీకాళహస్తే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో సహనం కోల్పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు దాడులకు దిగుతున్నారు. ఒకవైపు డబ్బులు మద్యం పంపిణీ చేస్తూనే మరోవైపు తమకు అడ్డు వస్తే ఎంతటికైనా వెళ్తాము అనే హెచ్చరికలు జారీ చేస్తూ బీభత్సం పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ మధు.